నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా సందడిగా వినాయకుని నిమజ్జనోత్సవం. ట్యాంక్బండ్ వద్ద బారులు తీరిన లంబోదరుని విగ్రహాలు. శోభాయాత్రకు సిద్ధమైన ఖైరతాబాద్ గణనాథుడు. సాయంత్రం కల్లా గంగవుడికి చేర్చేలా ఏర్పాట్లు. కన్నుల పండుగగా బాలాపూర్ వినాయకుని శోభాయాత్ర. కాసేపట్లో ప్రారంభం కానున్న లడ్డూ వేలంపాట. నిండా నీరు ఉండడంతో సాగర్ గండిని పసిగట్టలేదన్న జగదీష్ రెడ్డి. వారం రోజుల్లో కాలువను పునరుద్ధరిస్తామని మంత్రి స్పష్టీకరణ. బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ II కన్నుమూత. సంతాపం తెలిపిన ప్రపంచ దేశాధినేతలు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనోత్సవం సందడిగా సాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న గణనాథులు నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్కు తరలివస్తున్నాయి. నిమజ్జనోత్సవానికి అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేసింది. హుస్సేన్ సాగర్ చుట్టూ 33 క్రేన్లు ఏర్పాటు చేసి నిమజ్జనోత్సవం ప్రశాంతంగా సాగేలా చర్యలు చేపట్టింది. ఇక హుస్సేన్ సాగర్ వద్ద జరుగుతున్న నిమజ్జనోత్సవ వివరాల్ని మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హుస్సేన్ సాగర్ తీరాన నిమజ్జన కోలాహలం కొనసాగుతుంది. నగరంతో పాటు నగరం శివారు ప్రాంతాల్లోంచి వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన గణనాథుల నిమజ్జనం కోసం ప్రస్తుతం బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ మార్గ్లో ఉన్నాం. ఆ దృశ్యాలను చూడవచ్చు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన గణనాథులను ఇక నిమజ్జనం చేసేందుకు ఆ వాహనాలన్నీ కూడా నిలిచి ఉన్నాయి. భక్తజనులు కానీ నవరాత్రుల పాటు బొజ్జ గణపయ్యను పూజించి విశేషమైన పూజలు అందించి వాళ్ళ తుది వీడుకోలు పలికేందుకు సిద్ధమై అందుకు అనుగుణంగా హుస్సేన్ వినాయక సాగరానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం వాటి నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంది. మనం ఆ దృశ్యాలు చూడవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ తరఫున నిమజ్జనం కోసం సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నిమజ్జన ప్రక్రియ సాఫీగా సాగేలా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకున్నారు. అందుకు అనుగుణంగా హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా క్రేన్లను ఏర్పాటు చేశారు. అటు ట్యాంక్ బండ్పై 15 క్రేన్లను ఏర్పాటు చేసిన అధికారులు, ఎన్టీఆర్ మార్గ్లో 9 క్రేన్లను ఏర్పాటు చేశారు. అటు పీపుల్స్ ప్లాజా వైపు కూడా మరొక 7 క్రేన్లను ఏర్పాటు చేశారు. ఆ క్రేన్ల ద్వారా గణపయ్యలను నిమజ్జనం చేయన్నారు. అన్నింటికంటే ప్రస్తుతం కీలకంగా చెప్పుకోదగ్గది ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ప్రక్రియ కోసం అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనాన్ని ఈ మధ్యాహ్నం వరకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం అందుకోసం ప్రత్యేక క్రేన్ను కూడా సిద్ధం చేశారు. ఆ క్రేన్ నెంబర్ 4 వద్ద ఇతర వినాయక విగ్రహాలను ఏవి నిమజ్జనం చేయకుండా కేవలం ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం కోసమే ఏర్పాటు చేశారు. అటు నిమజ్జన ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో పారిశుద్ధ్యంపై కూడా జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎప్పటికప్పుడు కూడా ఈ వ్యర్థాలను వ్యర్థాలను ఎత్తిపోసేలా చర్యలు తీసుకున్నారు. పారిశుద్ధ్య సిబ్బందిని భారీగా మోహరించారు. నగరంలో మొత్తం హుస్సేన్ సాగర్తో పాటు నగర వ్యాప్తంగా ఈ పారిశుద్ధ్యం కోసం దాదాపు 10,000 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా వ్యర్థాలను ఎత్తిపోసే పనిలో సిబ్బంది ఉన్నారు. ఇదే సందర్భంలో హుస్సేన్ సాగర్కి సంబంధించి కూడా వ్యర్థాలను ఎప్పటికప్పుడు వెలికితీసే పనిలో హుస్సేన్ సాగర్లోనే ఉన్నారు. అందుకు అనుగుణంగా వాహనాలను సిబ్బందిని హెచ్ఎండి ఆధ్వర్యంలో సిద్ధం చేశారు. ఇప్పుడు హుస్సేన్ సాగర్లో నిమజ్జన ప్రక్రియ నేపథ్యంలో ప్రత్యేక బోట్లను కూడా ఏర్పాటు చేశారు. పర్యాటక శాఖ బోట్లతో పాటు విపత్తు నిర్వహణ శాఖకు సంబంధించి బోట్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ బోట్ల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించనున్నారు. హుస్సేన్ సాగర్లో నిమజ్జన ప్రక్రియకు సంబంధించి అవసరమైన చర్యలు ఏర్పాటు చేసుకుని ముందస్తుగానే గజ ఈతగాలను, లైఫ్ జాకెట్లను కూడా సిద్ధం చేసి బోట్లలో అందుబాటులో ఉంచారు. ఎటువంటి సంఘటన జరిగినా వెంటనే స్పందించేలా అవసరమైన ఏర్పాటు చేశారు. విపత్తు నిర్వహణ స్పందన బృందం కూడా అందుబాటులో ఉంది. ఎటువంటి సంఘటన జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే అవసరం లేదు. ప్రస్తుతం మనం ఇక్కడ చూడవచ్చు. ఈ నిమజ్జనానికి సంబంధించి జీహెచ్ఎంసీ సిబ్బందితో పాటు పారిశుద్ధ్య సిబ్బంది, ఇతర పోలీసు అధికారులందరూ కూడా అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో నిఘాను కూడా పటిష్టం చేశారు. పోలీసు సిబ్బందిని భారీగా మోహరించడంతో పాటు అదనంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. డ్రోన్లతో కూడా నిఘా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి సంఘటనలకు తెలియదు. నిమజ్జన ప్రక్రియకు సంబంధించి సాఫీగా సాగేలా చర్యలు తీసుకున్నారు. ప్రాంతాల నుంచి గణనాథుల నిమజ్జనాన్ని పూర్తి చేసి సాఫీగా జరిగే అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మధ్యాహ్నం వరకు ఖైరతాబాద్ గణనాథ నిమజ్జనం చేసి ఈ సాయంత్రం నుంచి బాలాపూర్ గణనాథ నిమజ్జనం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకని శోభాయాత్ర ఉంటుంది.
गणेश जय 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 ओम जय गणेश जय 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 ओम जय गणेश जय गणेश जय गणेश जय गणेश जय 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 ओम जय गणेश అలానే మనం లక్ష్మీ గణపతి గురించి, విద్యా గణపతి గురించి, కుండలిని శక్తి గణపతి గురించి ఇన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. అతి ప్రధానంగా చింతామణి గణపతి గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ గణపతి యొక్క అనేకమైనటువంటి రూపాల్లో, వివిధ రూపాల్లో చింతామణి గణపతి కూడా ఒక ప్రధానమైనటువంటి రూపం. ఇతఃపూర్వం నేను చెప్పినట్టు ఈ చింతామణి గణపతే మనకి కాశీలో ప్రధానమైన గణపతిగా మనకి దర్శనమిస్తారు. కాశీలో కేదారఖండంలో, కేదార్ ఘాట్లో ఈ చింతామణి గణపతిగా భక్తుల యొక్క చింతించినటువంటి సమస్త కోరికలు, అంటే చింతామణి అంటే అర్థం ఏంటంటే, మణి అంటే అఖండం అని కూడా ఒక అర్థం. చింతామణి మన యొక్క మనస్సులో ఎన్నైతే కోరికలు, సమస్త కోరికలు ఉన్నాయో, ధర్మబద్ధంగా ఉన్నటువంటి కోరికలన్నింటినీ కూడా తీర్చేటటువంటి నాథుడు, తీర్చేటటువంటి దైవం. అలానే సిద్ధింపచేసేవాడు. కోరికల్ని కేవలం ఒక భక్తుడు వచ్చి తన దగ్గర కోరిక కోరాడు, ఆ భక్తుడి యొక్క కోరికను నెరవేర్చడమే దైవం యొక్క లక్షణం, దైవం యొక్క లక్ష్యం అని మాత్రమే కాకుండా కోరికల్ని సిద్ధింపచేయడం కూడా. అంటే మనకి వినాయకుడి దగ్గర ఉన్నటువంటి గణపతి యొక్క మంత్రార్థంగా మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం ఇతఃపూర్వం. ఈ సిద్ధింపజేసుకోవడం అర్థం ఏంటంటే, ఈ చింతామణి గణపతి యొక్క విశేషం మనకి ఎటువంటి కోరికలు రావాలి, అటువంటి మంచి మంచి కోరికల్ని మన మనసులో సృష్టింపచేసేటటువంటి దైవంగా కూడా ఈ చింతామణి గణపతి గురించి చెప్పబడుతున్నది. అలానే జ్యోతిష్య శాస్త్రపరంగా మనం చూసుకుంటే కనుక సింహరాశిపై, అంటే సింహరాశిపై వెలిగేటటువంటి కన్యారాశిలో కనిపించే సింహవాహనుడైనటువంటి హేరంబ గణపతిగా సాక్షాత్కరిస్తున్నాడు. మనం అది మాత్రమే కాకుండా విష్ణు గణపతిగా, బ్రహ్మ గణపతిగా, శక్తి గణపతిగా, వీర గణపతిగా, ఇలా భక్తులు ఏవి కోరితే అవి ప్రసాదించేటటువంటి 32 దివ్య మూర్తులలో ఈ గణపతి సర్వదేవతా స్వరూపుడైనటువంటి గణపతి మంత్రశాస్త్రంలోనూ, అటు పురాణాల్లోనూ, అటు యోగశాస్త్రంలోనూ కూడా మనకు దర్శనమిస్తున్నాడు. మంత్రశాస్త్రంగా మనం గణపతిని ఎలా అర్థం చేసుకోవాలి, మంత్రశాస్త్రంగా మనం గణపతిని ఎలా మనం తెలుసుకోవాలి అంటే, మొట్టమొదట మంత్రశాస్త్రం అంటే ఏంటి, గణపతి యొక్క మంత్రశాస్త్రంలో గణపతి యొక్క మంత్రానికి ఉన్నటువంటి విశేష లక్షణాలేంటి, విశేషమైనటువంటి రూపాలేంటి, విశేషమైనటువంటి బీజాక్షరాలేంటి అని మనం చూస్తే, మంత్రశాస్త్రపరంగా మనకి ఈ గణపతి విద్య సైషా గాణేశీ విద్యా గణకర్షి ఋచ్ఛృద్గాయత్రీ ఛందః శ్రీమహాగణపతిర్దేవత ఓం గం గణపతయే నమః ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతః ప్రచోదయాత్ అని మనకి మంత్రం, గణపతి అథర్వశీర్షంలో ఉన్నటువంటి మంత్రం. అలా మంత్రశాస్త్రంలో మంత్రస్వరూపంగా, పురాణములలో గణపతి పురాణంగా, ఇతఃపూర్వం నేను చెప్పినట్టు 12 పురాణాల్లోనూ, అష్టాదశ పురాణాల్లోనూ గణపతి యొక్క ప్రస్తావన, గణపతి యొక్క విశేష లక్షణాలు, గణపతి యొక్క అనేకమైనటువంటి శీఘ్ర అనుగ్రహ సంభూతుడైనటువంటి గణపతి యొక్క విషయాలన్నీ కూడా మనకి పురాణాల్లోనూ కనిపిస్తున్నాయి. ఇతఃపూర్వం నేను చెప్పినట్టు యోగశాస్త్రంలో కూడా గణపతి మనకి యోగ మార్గంలో కూడా మూలాధారే స్థితోసి నిత్యం అని మూలాధార స్వరూపకంగా కూడా యోగశాస్త్రంలో ఆయన మనకి దర్శనమిస్తున్నాడు. ఈ గణపతి తత్వం అతి నిగూఢం. అది
ఎన్నో రహస్యార్థములతో కూడి ఉన్నదనమాట. అది మనం కేవలం ఒక రోజులో లేదా ఒక గంటలో మనం తెలుసుకునేటటువంటి విషయం కాదు. కానీ ఈ గణపతి యొక్క తత్వం చాలా నిగూఢంగా ఉంది, చాలా రహస్యంగా ఉన్నది మంత్రశాస్త్రంలో. అది మాత్రమే కాకుండా ఇది దేవరహస్యంగా కూడా చెప్పబడుతున్నది. గణేష పురాణంలో ప్రతిపాద్యుడైన వాడు ఈ గణపతి రూపంలో ఉన్నటువంటి ఈ పరబ్రహ్మమే. అంటే ఈ సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా పరమాత్ముడే అని మనం గ్రహించాలి. అప్పుడే ఈ గణేష తత్వం మనకు అర్థమవుతుందన్నమాట. అంటే ఏదైతే గణపతి పురాణంలో, గణేష పురాణంలో ఆయన గురించి ప్రతిపాదించబడినదో వ్యాసుల ద్వారా, దాన్ని మనం అది సాక్షాత్ పరమాత్మ స్వరూపం అని మనం గ్రహించాలి. అప్పుడే ఈ గణేష తత్వం మనకి చాలా సూక్ష్మంగా, చాలా లోతుగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఇంకొక ప్రధానమైన ముఖ్యమైన అంశం ఏంటంటే, చాలామంది అందరూ తెలుసుకోవాలి ఈ విషయం ఏంటంటే, విదేశీ పరిశోధకులందరూ కూడా తరచూ అడిగే ఒక ప్రశ్న ఉన్నది. చాలామందిని అడుగుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా, విదేశాల్లో ఎక్కడన్నా ఆధ్యాత్మిక ప్రవచనాలకు వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కూడా విదేశీయులు అడిగేటటువంటి ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఎందుకు ఈ సనాతన ధర్మంలో ఒక పురాణంలో ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క దేవుడి గురించి బ్రహ్మస్వరూపంగా వర్ణించబడినది. ఏ పురాణం చూస్తే ఆ పురాణంలో ఆ దేవతయే అన్నిటికంటే పరమప్రీతి లేదా పరమం అంటే ఆ దేవతయే ఉన్నత స్థానం లేదా ఉత్తమం, ఆ దేవతయే చిట్ట చివరిది అని చెప్పబడుతున్నది కదా. అలానే ప్రతి పురాణాల్లో ఉన్నది కదా. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సనాతన ధర్మంలో ఈ సమస్త సృష్టికి కారణమైనటువంటి భగవత్ స్వరూపం ఒకటేనా లేదా అనేకమా? ఇలా ఈ విదేశీయులు తరచూ అడిగేటటువంటి ప్రశ్న ఎక్కడికి వెళ్ళినా కూడా. ఇది మనందరం కూడా మనం తెలుసుకోవాలి. విదేశీయులు అడుగుతున్నారంటే ఇది కేవలం ఒక వ్యక్తిని కూర్చి అడిగేటటువంటి ప్రశ్న కాదు. ఇది సమస్త జాతికి, సమస్త భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా అడిగినటువంటి ప్రశ్నగా మనం భావించాలి దీన్ని. ఎందుకంటే ఒక్కొక్క పురాణం, అలానే మనం ఇప్పుడు ఒక భాగవతం తీసుకుంటే కృష్ణుడి గురించే వస్తుంది. సర్వం కృష్ణమయం జగత్ అన్న విషయం కూడా మనకి కనిపిస్తుంది. దేవి భాగవతంలో చూసుకుంటే అమ్మవారే స్వరూపం, అమ్మవారే మొత్తం అన్న విషయం మనకి కనిపిస్తుంది. శివపురాణం చూసుకుంటే శివుడే పరతత్వం అని కనిపిస్తుంది. అలానే మన సూర్యుడి గురించి ఉన్న తత్వం తెలుసుకుంటే సూర్యుడే మొత్తం అన్న విషయం కనిపిస్తుంది. ఏ దేవతకు సంబంధించినటువంటి పురాణం మనం చదివితే ఆ దేవతయే మూలశక్తి అని కనిపించడానికి గల కారణం ఏంటి? ఇది ఒకటేనా అనేకమా అని అడిగిన ప్రశ్నకి దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మనకి సనాతన ధర్మంలో భగవంతుడు ఒకడా అనేకమా, లేదా మన పురాణాలు, మన శాస్త్రాలు ఒక్కొక్క దాటికి ఒకదానికొకటి విరుద్ధమా అని కూడా మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఇతఃపూర్వం నేను చెప్పినట్టు సర్వపురాణాల్లోనూ ఆయా దేవతలని సర్వేశ్వరుడు అని చెప్పినప్పుడు ఇందులో పరమాత్మ స్వరూపం ఏమిటి, ఇందులో పరమాత్ముడు ఎవరు, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? వ్యాసుడు రచించినటువంటి బ్రహ్మసూత్రాలు కనుక మనం చూస్తే అందులో ఈ విశ్వానికి అతీతమైనటువంటి పరవస్తువు ఈ పరబ్రహ్మ స్వరూపమే అని మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే పరబ్రహ్మ ఆకాశం వలె ఈ సృష్టి అంతా సర్వత్రా వ్యాపించి ఉంటాడని చెప్పబడుతున్నది. కాబట్టి ఆకాశానికి, కాలానికి, మనస్సుకు ప్రహరీ గోడలు లేనట్టే ఈ పరమాత్మ తత్వానికి కూడా ఆకారమంటూ లేనిది. కాబట్టి ఈ సృష్టికి పరతత్వమైనటువంటి పరబ్రహ్మ నిరాకారమని, ఏ గణములు లేని నిర్గుణుడని, మాయకు అతీతుడని చెప్పబడుతున్నది. కాబట్టి ఈ సమస్త సృష్టి కూడా మాయ అని శంకరాచార్యుల వారు కూడా మనకి అద్వైత ఆధారం చేసుకుని, అద్వైత మతాన్ని ఆధారంగా చేసుకుని ఇందులో ఏది నిజమో అని కూడా అంత నిర్ణయించడం అనేది అంత తేలిక కాదు అనే విషయాన్ని కూడా మనం చూడవచ్చు. ఖైరతాబాద్ గణేష్ని దర్శించిన అనంతరం మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఉత్సవ సమితి పెద్దలు, ఆ కమిటీ సభ్యులందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నవరాత్రులు కూడా ఎంతో బ్రహ్మాండంగా కొన్ని లక్షలాది మంది దర్శనం చేసుకోవడం జరిగింది వినాయకుడిని. మీ మాధ్యమాల ద్వారా మరి ప్రపంచమంతా కూడా ఖైరతాబాద్ వినాయకుడిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. మీకు అందరికీ తెలుసు, ధార్మిక సిద్ధాంతం ప్రకారం, హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏ మంచి కార్యక్రమం తలపెట్టినా మరి విఘ్నేశ్వరుని పూజ జరిగిన తర్వాతనే మిగిలిన కార్యక్రమాలు జరుగుతాయి.
ఏర్పాట్ల విషయంలో అన్ని బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరిగినాయి. ఎవ్వరికి ఎక్కడ ఆటంకాలు లేకుండా ఇబ్బందులు లేకుండా మరి నిమజ్జన కార్యక్రమం ఈ శోభాయాత్ర ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలని ప్రతిబింబించే విధంగా ఉండాలి. దానికి ప్రభుత్వ పరంగా ఎంత ఖర్చైనా పర్వాలేదు కాబట్టి ఎంతో గొప్పగా జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ పండుగ జరిగినా చాలా ఘనంగా గొప్పగా జరుగుతున్నటువంటిది కూడా మీకు అందరికీ తెలుసు. రెండోది మీకు సెక్రటరీ పంచముఖ మహాలక్ష్మి గణపతిగా కొలువుదీరిన గణనాథుడు శోభాయాత్రగా గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమయ్యాడు. 70 అడుగుల పొడవు 11 అడుగుల వెడల్పుతో 26 టైర్ల టస్కర్ వాహనంపై గణనాథుడిని చేర్చుతున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమ్యకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ గణనాథుడు వద్ద ఉన్నాం. మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కావచ్చు, అదేవిధంగా కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా టస్కర్ పైకి మహా గణనాథుడిని చేర్చే కార్యక్రమంలో నిమగ్నం అయిపోయినటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. మరి కాసేపట్లో ఖైరతాబాద్లో ఉన్న కొలువైనటువంటి మహా గణపతిని టస్కర్ మీద తీసుకొచ్చేందుకు గాను రోపులను కూడా సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే మహా గణనాథుని తరలించే సమయంలో భక్తులు ఎవరు కూడా పరిసర ప్రాంతాల్లో ఉండడానికి వీలైన పరిస్థితుల్లోనే అక్కడికి ఎవరు రాకుండా ఉండేందుకు వీలుగా ఈ రోపులను కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. భక్తులందరినీ కూడా ఇక్కడ క్రమంగా పక్కకు తరలిస్తూ ఉన్నారు. ఇక మరి కాసేపట్లో ఏదైతే మనం భారీ క్రేన్ ని కూడా చూడొచ్చు. దశాబ్దాలుగా ఈ క్రేన్ సహాయంతో అంటే రవి క్రేన్స్ వారి సహాయంతోనే ప్రతి ఏడాది ఖైరతాబాద్ గణనాథుడిని టస్కర్ మీదకు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా దాదాపు 100 టన్నుల బరువునైనా సరే సులభంగా టస్కర్ పైకి చేర్చగలిగే సామర్థ్యం కలిగినటువంటి క్రేన్ని ఈ ఏడాది ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ప్రతి ఏడాది దాదాపుగా ఖైరతాబాద్ గణేశుడు 50 టన్నుల బరువు ఉంటారు అనేది ఒక అంచనా. అయితే ఈసారి మాత్రం దాదాపుగా
70 టన్నుల బరువు వరకు కూడా ఖైరతాబాద్ గణనాథుడు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే టస్కర్ పైకి తీసుకొచ్చేటప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి అని చెప్పేసి అధికారులు ఇప్పటికే క్రేన్ సిబ్బందికి కూడా తెలియజేయడం జరిగింది. అయితే మరీ ముఖ్యంగా ఈ ఏడాది ప్రత్యేకంగా పూర్తి స్థాయిలో మట్టితో తయారు చేసినటువంటి గణనాథుడు ఇక్కడ కొలువైన నేపథ్యంలోనే మరింత అప్రమత్తంగా కట్టుదిట్టమైన చర్యల మధ్య ఖైరతాబాద్ గణనాథుడిని క్రేన్ సహాయంతో మండపం నుంచి టస్కర్ మీద తీసుకొచ్చేటువంటి కార్యక్రమం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇప్పటికీ కూడా మండపంలోనే గణనాథుడు భక్తులకు కనిపిస్తున్నారు. మరి కాసేపట్లో మండపం నుంచి టస్కర్ పైకి గణనాథుడు చేరుకొని ఉన్నాడు. ఇందుకు కావాల్సినటువంటి ఏదైతే మండపం కింద ఉండేటటువంటి వెల్డింగ్ అంతా కూడా ఇప్పటికే తొలగించడం జరిగింది. మరి కాసేపట్లో క్రేన్ని కూడా ఈ యొక్క గణనాథుడికి సంబంధించి తగిలించేందుకు వీలుగా ఇప్పటికే రోప్స్ అన్నిటిని కూడా సిద్ధం చేస్తున్నారు. మనం చూడొచ్చు క్రేన్కి ఇప్పటికీ పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా టస్కర్ పైకి గణనాథుడిని చేర్చేందుకు కూడా క్రేన్ సిబ్బంది సిద్ధమవుతూ ఉన్నారు. ఇక పూజా కార్యక్రమాలు ప్రత్యేకంగా మనం చూడొచ్చు. ఎందుకంటే గణనాథుడిని తరలించడంలోనే అత్యంత జాగ్రత్తగా, అదేవిధంగా భక్తుల మనోభావాలు ఏమాత్రం దెబ్బతినకుండా చేయాల్సిన కార్యక్రమం కూడా దీన్ని చెప్పొచ్చు. ఎందుకంటే 9 రోజుల పాటు భక్తుల నీరాజనాలు అందుకొని వేలాది మంది భక్తులకు దర్శనమిచ్చినటువంటి గణనాథుడికి తరలింపులో ఎలాంటి ఇబ్బంది తలెత్తినా కూడా భక్తుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఏమాత్రం అలాంటి పరిస్థితులకు అవకాశం ఇవ్వకుండా ఇక్కడికి వచ్చినటువంటి పోలీసు అధికారులంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు. కొద్ది క్షణాల క్రితమే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక ప్రస్తుతం మనం చూస్తున్నాం క్రేన్కి ప్రత్యేకంగా పూజలను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఆ గణనాథుడి తరలింపులో ఏమాత్రం విఘ్నాలు లేకుండా విఘ్ననాథుడిని తరలింపు కార్యక్రమం కూడా చేయాలి అని చెప్పేసి ఇందుకు కావాల్సినటువంటి పూజా కార్యక్రమాలు ఇక్కడ ఉన్నటువంటి పూజారుల ద్వారా నిర్వహిస్తూ ఉన్నారు. ఖైరతాబాద్ గణపతి ఈ ఏడాది పంచముఖ మహాలక్ష్మి గణనాథుడై భక్తులకు స్వామివారి దర్శనం ఇవ్వడం జరిగింది. ఈ స్వామివారికి 2 వైపులా కూడా మహాలక్ష్మి అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు. ఆయా విగ్రహాలను ఇప్పటికే టస్కర్ల పైకి తరలించారు. అయితే భారీ టస్కర్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ యొక్క భారీ టస్కర్ పైన ముందుగా స్వామివారి ఇరువైపులా ఉంచినటువంటి విగ్రహాలు ఒక్కో విగ్రహం ఒక్కో టస్కర్లను, అదేవిధంగా ఆ తర్వాత 3వ టస్కర్లో స్వామివారి విగ్రహాన్ని కూడా ఉంచి ఊరేగింపుగా ఈ శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ మొత్తం శోభాయాత్ర మనం చూసినట్లయితే కనుక సెన్సేషనల్ థియేటర్ మీదుగా అటు టెలిఫోన్ భవన్కి, అదేవిధంగా టెలిఫోన్ భవన్ దాటిన తర్వాత తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్క నుంచి ఈ లుంబిని పార్క్ పరిసర ప్రాంతాల నుంచి ట్యాంక్ బండ్కి చేరుకోవడం జరుగుతుంది. ఈ శోభాయాత్రకు సంబంధించి ఆయా పరిసర ప్రాంతాల్లో ఏమాత్రం ఇబ్బంది లేకుండా పోలీసుల పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా పరిసర ప్రాంతాలన్నీ కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు గాను పూర్తిగా సీసీ కెమెరాలు, అదేవిధంగా పోలీసుల నిఘా మధ్య ఈ యొక్క గణనాథుడి శోభాయాత్ర కూడా జరుగుతుంది. అయితే శోభాయాత్ర మార్గంలో ప్రతి ఏడాది మనం చూసినట్లయితే ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా చెట్లు ఉంటున్న నేపథ్యంలోనే ప్రతి సంవత్సరం ఈ యొక్క గణనాథుడు ఊరేగింపు ముందుగా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెట్ల కొమ్మలన్నింటినీ కూడా దాదాపుగా తొలగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇప్పటికే పూర్తింది. అయితే ప్రతిసారితో పోలిస్తే ఈసారి కాస్త ఖైరతాబాద్ గణనాథుడి ఈ యొక్క ఏదైతే శోభాయాత్ర ఉందో అది మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఏటా దాదాపు ఉదయం 8 గంటల కల్లా ఖైరతాబాద్ గణనాథుడిని టస్కర్ పైకి చేర్చి ఆ టస్కర్ పైన ఉంచి వాటికి వెల్డింగ్ పనులు కూడా దాదాపుగా పూర్తవుతాయి పరిస్థితి. అయితే ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఉన్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఒకవైపు మట్టి గణనాథుడిని ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే ఖైరతాబాద్లో నిన్న వర్షం నగర వ్యాప్తంగా భారీగా వర్షం కురిసిన నేపథ్యంలోనే గణనాథుడికి సంబంధించిన తరలింపు కార్యక్రమాలు ఏమాత్రం చేపట్టేందుకు అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ యొక్క టస్కర్ పైకి గణనాథుని తరలించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసి ప్రస్తుతం చూస్తున్నాం మనం క్రేన్కి భారీగా ఏర్పాటు చేసినటువంటి రోప్స్ని తగిలిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఈ రోప్స్ని ఖైరతాబాద్ గణనాథుడికి 4 వైపులా కూడా తగిలించిన తర్వాత క్రేన్ సహాయంతో ఖైరతాబాద్ గణనాథుని టస్కర్ పైకి చేర్చున్నారు. ఈ యొక్క మొత్తం కార్యక్రమం చూసినట్టయితే మనం ఈ మండపం నుంచి క్రేన్స్ అండ్ రోప్ సహాయంతో ఖైరతాబాద్ గణేష్ని టస్కర్ పైకి చేర్చడానికి మరో అరగంట నుంచి గంట సమయం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మట్టి విగ్రహం ఉన్న నేపథ్యంలోనే అత్యంత జాగ్రత్తగా పకడ్బందీ చర్యలు తీసుకుంటూ ఈ యొక్క టస్కర్ పైకి తీసుకురావాల్సింది. ఇక ఒకసారి ఖైరతాబాద్ గణనాథుని టస్కర్ పైకి చేర్చిన తర్వాత దాదాపుగా వెల్డింగ్ కార్యక్రమాలు 40 నిమిషాల పాటు పట్టే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించి ఈ యొక్క శోభాయాత్ర, అదేవిధంగా స్వామివారిని గంగవడికి చేర్చే కార్యక్రమం దాదాపుగా మధ్యాహ్నం 2 గంటల లోపు పూర్తయ్యే అవకాశం ఉందని మొదట అంచనా వేసినప్పటికీ కూడా ఈసారి ఈ యొక్క శోభాయాత్ర మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దాదాపు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందేమో అన్న సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే చూడొచ్చు రోప్స్ని క్రమంగా పైకి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలను
మనం చూస్తున్నాం. ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించిన విగ్రహం ఏదైతే మహా భారీ కాయుడై స్వామివారి భక్తుల కొంగు బంగారమే కొలువు తీరారో ఆ భారీ కాయుడైనటువంటి గణనాథుడిని, ఆ విఘ్న వినాయకుడిని ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఆ యొక్క గంగ ఒడికి చేర్చేందుకు వీలుగా ఈ రోప్స్ తోటి స్వామివారిని ఇక్కడి నుంచి తరలించేందుకు గాను కావాల్సినటువంటి చర్యలు కూడా చేపడుతున్నారు. మరి కాసేపట్లో ఈ క్రేన్ సహాయంతో ఖైరతాబాద్ గణనాథుడిని టస్కర్ పైకి చేర్చనున్నారు. ఈ మొత్తం కార్యక్రమం దాదాపు గంట నుంచి గంటన్నర పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలోనే సుమారు 11 గంటల సమయంలో శోభాయాత్ర ప్రారంభమయ్యే అవకాశాలున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే భక్తులు భారీగా ఈ ప్రాంతం అంతా చేరుకోవడం జరిగింది. అయితే గణనాథుడి తరలింపులో ఇబ్బంది లేకుండా ఉండేందుకు గాను దాదాపు 100 మీటర్ల వరకు కూడా ఖైరతాబాద్ గణనాథుడికి 4 వైపులా దాదాపు 100 మీటర్ల వరకు ఈ బారికేడ్లను ఏర్పాటు చేసి భక్తులందరినీ కూడా ఆ 100 మీటర్ల అవతల మాత్రమే ఉంచడం జరిగింది. శోభాయాత్ర ప్రారంభమైన తర్వాత కూడా రోప్ సిబ్బంది సహాయంతో ఖైరతాబాద్ గణనాథుడి పరిసరాల్లో ఎవరూ లేకుండా కొంత దూరంగా మాత్రమే ఈ యొక్క భక్తులంతా కూడా గణనాథుడితో పాటు ముందుకు సాగేందుకు గాను చర్యలు చేపట్టడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే కనుక ఖైరతాబాద్లో కొలువుదీరినటువంటి మహా గణనాథుడు పంచముఖ లక్ష్మీ గణనాథుడు మరి కాసేపట్లో టస్కర్ పైకి రానున్నారు. టస్కర్ పైకి గణనాథుడిని చేర్చిన తర్వాత దాదాపు గంట నుంచి 30 గంట నుంచి గంటన్నర వరకు కూడా ఈ యొక్క టస్కర్ పైన వెల్డింగ్ వర్క్స్ కావచ్చు, గణనాథుడి శోభయాత్ర ప్రారంభం కానుంది. దాదాపు 11 గంటల సమయంలో శోభయాత్ర ప్రారంభం అవుతుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అంచనా వేస్తున్నారు. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమ్య.